హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, అది కూడా నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు నేను కట్ చేసింది వచ్చేసి పార్ట్ నెక్. మీకు కావాల్సిన షేప్ అయితే మీరు నెక్ కోసం అయితే కట్ చేసేసుకోవచ్చు. దానికి మనం ఏ విధంగా వేయాలో చూడండి పార్ట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికోసం వచ్చేసి నేను గోల్డ్ కలర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ థ్రెడ్ యొక్క నెంబర్ వచ్చేసి మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన స్టిచ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ మనకి పార్ట్ షేప్ కదా, పార్ట్ షేప్కి మనకి మూల అనేది ముందే వస్తుంది. అక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఫస్ట్ మనం డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి, దానికి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. కత్తెర యొక్క ముందు భాగంతో జస్ట్ షార్ప్గా కొంచెం ముందుకి కచ్ మార్కులు పెట్టేసుకోండి. ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత మిషన్ యొక్క సూది కిందికి పెట్టి పాదం అనేది పైకి లేపి కొంచెం జరుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే షేప్ అయితే వచ్చేస్తుంది. మీకు చేంజ్ అనేది కొంచెం కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మూల దగ్గరకు వచ్చింది కదా, మూల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కూడా కొత్త వాళ్ళైతే మీకు రాకపోతే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మీకు మళ్ళీ నీట్గా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. మళ్ళీ ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి. ప్రతి ఒక్క మూల దగ్గర. లేదు అంటే మీకు అసలు రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి తిప్పేసుకోండి. కొంచెం రౌండ్గా తిప్పేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. చాలామంది మీరేమో ఈజీగానే స్టిచ్ చేస్తున్నారు, మా మిషన్ పైన రావట్లేదు అంటే మీ మిషన్ అనే కాదు, ఏ మిషన్ పైన అయినా వస్తుంది. చిన్న మిషన్ పైన వస్తుంది అక్క అంటే చిన్న మిషన్ పైన వస్తుంది, పెద్ద మిషన్ పైన వస్తుంది, ఏ మిషన్ పైన అయినా వస్తుంది. ఒకవేళ ఎంత ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే ఇక్కడ పాదం ఉంది కదా, ఆ పాదంని కొంచెం జరపండి లెఫ్ట్ సైడ్కి, అప్పుడు మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను లోపల సాటిన్ అయితే వేసినాను. సాటిన్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, రెండు కలిపి స్టిచ్ వేసుకున్నా కూడా మీకు పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ సైడ్కి తీసుకొని మీరు కొత్త వాళ్ళైతే నేను చూపించిన విధంగా సైడ్స్కి పిన్స్ అయితే పెట్టేసుకోండి. కదలకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక 4-5 పిన్నులు అయితే పెట్టేసుకుంటే మీకు క్లాత్ అనేది జరగకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో సాటర్డే రోజు లైవ్ అయితే ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే, డౌట్స్ ఉన్న వాళ్ళు అక్కడైతే అడగవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఏ టైంకి ఉంటుంది అనేసి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా తిప్పేసుకోండి. కొంచెం కేర్ఫుల్, కొత్త వాళ్ళైతే కొంచెం రౌండ్ ఉన్న దగ్గర సేమ్ కాన్సెప్ట్ సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం పైకి లేపి కొంచెం తిప్పండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపించింది పార్ట్ షేప్ కదా, ఇంకా మీరు ఎలాంటి డిజైన్ షేప్ కట్ చేయాలి అనుకున్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఎక్కడి వరకు ఉందో సేమ్ అంతే కట్ చేయండి. లైనింగ్ అయితే అస్సలు టచ్ చేయకండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ ఎంత నీట్గా వచ్చేసింది అబ్జర్వ్ చేసినరా. తర్వాత ఇక్కడ మనకి మొత్తం రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి మొత్తం పైనుండి కింది దాకా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. కచ్ మార్కులు ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు క్లాత్ అనేది రివర్స్ తిప్పించినప్పుడు షేప్ అనేది చేంజ్ కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అందుకోసం ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ముఖ్యంగా ఇంకా మూలలు ఉంటాయి చూడండి, మూలలు ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మూలల దగ్గర కుట్టు పెట్టేసుకుంటే మీకు ఎలాంటి షేప్ అయినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా, ఈ సేఫ్టీ పిన్స్ తీసేసుకున్న తర్వాత లైనింగ్ తిప్పేయండి. చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఇక్కడ ఈ విధంగా తిప్పేసుకొని మన ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ బాక్స్తోనే ఐరన్ అయినా చేయండి. ఇక్కడ నేను జస్ట్ ఫింగర్తోనే ప్రెస్ చేసినాను, అయినా మీకు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అనేది ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి షేప్ అయినా అస్సలు చేంజ్ కాలేదు. పైపింగ్ కూడా మనకి అసలు కొత్త చూసే వాళ్ళైతే అసలు అబ్బా థ్రెడ్ ఏ విధంగా ఉంది, అసలు ఖర్చు కనబడకుండా ఎట్లా స్టిచ్ చేసిండ్రు అని అయితే అంటారు. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రాకపోతే కూడా కామెంట్ చేయండి.